لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. भैया मैं वीडियो काट के ताकि मालूम करेगा हमें भी మహిళలు నమాజ్ అయిపోయింది కాబట్టి బయట నమాజు కోసం ఉన్నవారు లోపలికి వచ్చేయచ్చు, దగ్గర జరిగి ముందు కూర్చోవచ్చు. అందరూ కూడా లోపలి ప్రాంగణంలో వచ్చేయచ్చు. అలాగే మీరు కూడా దగ్గర జరగచ్చు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. بسم الله الرحمن الرحيم. قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب يسر ولا تعسر وتمم بالخير رب زدني علما.
సర్వ పొగడ్తలు అల్లాహ్కే, అనంత శుభాలు కలియుగాక. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై వారి జీవితం మనకు ఆదర్శం, ఇహపర లోకాల సాఫల్యానికి మార్గదర్శకం. ఈరోజు ఈదుల్ ఫిత్ర్, ఈ ఈద్గాలో సమావేశమైన పెద్దలు, పిన్నలు, అలాగే మస్జిద్లో ఉన్న మహిళలు, అలాగే నా మాట వింటున్న ఇతర సోదరులు సోదరీమణులందరూ, అందరికీ ఈద్ ముబారక్, ఈద్ శుభాకాంక్షలు. అల్హమ్దులిల్లా సుమ్మ అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. అల్లాహకు కృతజ్ఞతలు, అల్లాహకు కృతజ్ఞతలు, అల్లాహకు కృతజ్ఞతలు. అల్లాహే మన యొక్క రంజాన్ మాసాన్ని మనచే పూర్తి గావించాడు. రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడానికి అనుగ్రహించాడు. రమజాన్ మాసంలో ఖియాముల్ లైల్, తరావే, అలాగే జిక్ర్, ఇస్తిగ్ఫార్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. సోదరులారా, మనము నెలంతా కష్టపడ్డాం. ఈరోజు చివరి రోజు అల్లాహ్ ముందు మన యొక్క విన్నపాలు పెట్టుకునేటటువంటి రోజు, దువా చేసుకునేటటువంటి రోజు, అల్లాహతో మన అవసరాలు ముందు ఉంచి అల్లాహ్ నుండి సహాయం కోరుకునే రోజు. కాబట్టి నెల ఎంత ఓపికగా మనం ఉన్నామో ఈ కొంత సమయం కూడా ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఖుతుబా తర్వాత ఇన్షాల్లా సంక్షిప్తంగా దువా కూడా ఉంటుంది. ఖురాన్లో నుండి నేను సూరతుల్ ఆలా యొక్క ఆయాతులు పఠించా. ఖద్ అఫ్లహ మన్ తజక్కా, నిశ్చయంగా ఆ వ్యక్తి సాఫల్యవంతుడయ్యాడు ఎవరైతే తన సృష్టికర్త అయిన అల్లాహ్ను స్మరించాడు, తలిచాడు, అల్లాహ్ యొక్క జికిర్ చేశాడు, మరి ఆయన కోసం నమాజు చేశాడు. వీరైతే అల్లాహ్ దగ్గర సాఫల్యం పొందేవారు. వేరొక చోట అల్లాహ్ తబారక తాలా అంటున్నాడు, ఖద్ అఫ్లహ మన్ జక్కాహ వ ఖద్ ఖాబ మన్ దస్సాహ. నిశ్చయంగా ఆ వ్యక్తి సాఫల్య మార్గం వైపుకి వెళ్ళాడు ఎవరైతే తన మనసుని పరిశుభ్రము చేసుకున్నాడు. నమాజు ద్వారా, జికిర్ ద్వారా, ఇస్తిగ్ఫార్ ద్వారా, దువాల ద్వారా, ఖురాన్ పారాయణము ద్వారా, ఉపవాసాల ద్వారా, ఖియాముల్ లైల్ ద్వారా. మరియు ఆ వ్యక్తి అపజయం పాలయ్యాడు ఎవరైతే వీటి పట్ల నిర్లక్ష్యం వహించాడు. రమజాన్ మాసము మన వద్దకు అతిథిగా వచ్చింది. ఒక విశ్వాసిలో ఉన్న నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని, అశ్రద్ధని దూరం చేసి శ్రద్ధగా లక్ష్యం వైపు, ఒక నిజమైన విశ్వాసి ఎలా ఉండాలో, ఆ విశ్వాసికి ఉండాల్సిన గుణాలు, లక్షణాలు ఏమిటో వాటిని దగ్గర చేస్తూ విశ్వాస పరంగా మనల్ని పటిష్టం చేసింది, అల్లాహకు దగ్గర చేసింది, మన దువాలు అల్లాహ్ స్వీకరించేలా చేసింది. ఈ రంజాన్ మాసం మన నుండి దూరం అయిపోతుంది, మళ్ళీ రావడానికి 11 నెలలు పడుతుంది. తెలియదు ఈ మధ్య ఎవరు మనము బ్రతికి ఉంటామో, ఎవరు అల్లాహ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరైతే ఈ మాసములో కష్టపడ్డారో, శ్రమించారో వారు ధన్యులు. అల్లాహ్ తబారక తాలా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారి సాన్నిహిత్యంలో వారిని అనుసరించిన వారు, వారితో కూర్చున్న వారు, వారితో లేచిన వారు, వారితో కలిసి నమాజు చేసిన వారు కూడా ధన్యులే. ఎందుకంటే అల్లాహ్ యొక్క కారుణ్యం చాలా విశాలమైనది. అల్లాహ్ తబారక తాలా అంటున్నాడు, ఎవరైతే రమజాన్ మాసములో కష్టపడ్డారో, అలాగే రంజాన్ మాసంలో శ్రమించారో వారందరికీ అల్లాహ్ దగ్గర ఉత్తమమైన ప్రతిఫలం ఉంది. రమజాన్ మాసం యొక్క సందేశం ఏమిటి అంటే, రమజాన్ మాసము మొదలు మనకు ఈ ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసం విధిగా పరిగణించబడింది, మీకంటే ముందు వారి మీద ఎలా అయితే పరిగణించబడిందో దీని ద్వారా మీరు
ముత్తఖీ కాగలరు, దైవభీతి పరులు కాగలరు. అంటే రంజాన్ యొక్క సందేశం ఏమిటంటే అల్లాహ్ యొక్క దాసులు దైవభీతి పరులు కావాలి. దైవభీతి పరులు అంటే అల్లాహ్ ఆదేశించిన ఆదేశాలకు అనుగుణంగా జీవితాన్ని గడపాలి. ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్ళడానికి భయపడాలి. ఈ రకంగా ముత్తఖీగా జీవితాన్ని గడపాలి. రమజాన్ మాసం ఉపవాసాల ద్వారా మనల్ని ముత్తఖీగా తీర్చిదిద్దింది. ఉపవాసం ఉంటాము, ఒకరు చూస్తేనో చూడకపోతేనో ఆ ఉపవాసాన్ని విరమించము. అల్లాహ్ కొరకు సాయంత్రం వరకు ఉంచుతాము. అల్లాహ్ నిర్ణయించిన సమయానికి ఇఫ్తార్ చేస్తాము. పూర్తి చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ కోసం ఉపవాసం ఉంటాం. ఇది దైవభీతికి నిదర్శనం. దీని మీద అల్లాహ్ తబారక తఆలా ఏమంటున్నాడు? అస్సౌము లీ వాజజీ బి, నా దాసుడు నా కొరకు ఉపవాసాన్ని ఉంచాడు. అతని వద్ద అన్న పానీయాలు ఉండగా కూడా అతను నా కోసం ఆకలి దప్పికని ఓర్చుకున్నాడు. అతని కొరకు కాదు కాబట్టి అతనికి ప్రతిఫలం నేను స్వయంగా ఇస్తాను. దానికి ఎంత అనేది హద్దు లేదు, పరిమితి లేదు. రమజాన్ మాసం మనల్ని ముత్తఖీ చేస్తుంది, తఖ్వా తీసుకొస్తుంది. ఈ తఖ్వా వల్ల లాభం ఏమిటి అంటే 2 లాభాలు ఉన్నాయి. ఎవరైతే ముత్తఖీగా మారిపోతారో వారు నిరంతరం అల్లాహ్తో ఇస్తిగ్ఫార్ చేస్తారు, క్షమాపణ కోరుతూ ఉంటారు. ఓ అల్లాహ్, మా వల్ల పొరపాట్లు జరిగాయి, మా వల్ల పాపాలు జరిగాయి, వాటిని క్షమించివే. దీని ద్వారా వారి నుండి వారి పాపాలు దూరం అవుతాయి, వారి పరిశుద్ధులవుతారు, పవిత్రంగా మారుతారు. అలా పవిత్రంగా మారిన వారు స్వర్గానికి అర్హులవుతారు. 2వ లాభం ఏమిటి? వారు శ్రమించిన శ్రమకు, వారు చేసిన సదాచరణలకు అల్లాహ్ దగ్గర ఉత్తమమైన పుణ్యఫలం ఉంది. ఆ పుణ్యఫలం ద్వారా వారి స్థాయిలు అల్లాహ్ దగ్గర పరలోకంలో పెరుగుతాయి. కాబట్టి రంజాన్ సందేశం ఏమిటంటే ఒక దాసుడు ముత్తఖీగా జీవితాన్ని గడపాలి. ముత్తఖీగా జీవితం గడిపేవాడు నిరంతరం అల్లాహ్తో క్షమాపణ కోరుతూ ఉంటాడు మరియు పుణ్య పనులు చేస్తూ ఉంటాడు. సాబిఖూ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం వ జన్నతిన్ అర్దుహా, మీరు అల్లాహ్ యొక్క క్షమాపణ వైపు పరుగెత్తండి, ఒకరికొకరు పోటీ పడండి. అల్లాహ్ యొక్క క్షమాపణలో మీకు మంచి క్షమాపణ ఉంది, క్షమాభిక్ష ఉంది, ఆ తర్వాత స్వర్గం ఉంది. 2వ విషయం, రమజాన్ మాసం మనలో వచ్చిన తర్వాత మన వద్దకు మన యొక్క బద్ధకము, సోమరితనం దూరమైంది, మస్జిద్తో ఎడబాటు దూరమైంది. అలాగే మన యొక్క ఐక్యత, ఐకమత్యం బలపడింది. మనమందరం ఒకరి గురించి ఒకరు పలకరించుకోవడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి సేవలో ఒకరు పాల్గొనడం, పరస్పర మృదు స్వభావంతో, సత్ప్రవర్తనతో, అల్లాహ్ కొరకు భయపడుతూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాం. రమజాన్ మాసము వచ్చి మనకు ఆ అలవాట్లన్నీ నేర్పింది. ఏదైతే ఒక విశ్వాసికి ఉండాలో, వేళకు నమాజు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అల్లాహ్ యొక్క జికిర్ చేస్తూ ఉండాలి, నిరంతరం క్షమాపణ కోరుకుంటూ ఉండాలి, మరియు ఒకే ఒక అల్లాహ్తో దువా చేసుకుంటూ కష్టాలను, నష్టాలను అల్లాహ్ ముందు పెట్టుకుని సహాయాన్ని అర్థించాలి. వఇజా సాలక ఇబాది అన్నీ ఫఇన్నీ ఖరీబ్, అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు సూరా బఖరా ఆయత్ నంబర్ 186, ఓ ప్రవక్త చెప్పండి, నా దాసుడు నన్ను పిలిచినప్పుడు అతని పిలుపుని నేను వింటాను, అతనికి సమాధానం ఇస్తాను, అతని పిలుపుని అంగీకరిస్తాను, కాబట్టి వారు నన్నే పిలవాలి. కాబట్టి రమజాన్ మాసం మనకు అల్లాహ్కు దగ్గర చేస్తుంది. దువా చేస్తూ మనం అల్లాహ్ సహాయానికి దగ్గర అవుతాం. 3వ విషయం రమజాన్ గురించి, చివరి విషయం ఏమిటంటే రమజాన్ మాసంలో ప్రతి పని 10 రెట్లు ఉంటుంది. అలాగే రమజాన్ మాసములో ఎవరైతే ఉపవాసాలు ఉన్నాయో 30 రోజులకు బదులుగా 300 రోజుల ఉపవాసాలు లభిస్తాయి, దాని పుణ్యాలు లభిస్తాయి. దీనితో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్తను అందజేశారు. దీని తర్వాత వచ్చే నెల షవ్వాల్ నెల, ఈరోజు 1వ తేదీ, ఈ నెలలో మరొక 6 ఉపవాసాలు కొనసాగించితే, ఈ సంకల్పంతో
అల్లాహ్ తబారక తఆలా మనకు సంవత్సరం పొడుగునా పుణ్యాలు కల్పించాలి అని. తప్పకుండా వారి హక్కులో సంవత్సరాంతం ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి షవ్వాల్ మాసంలో 6 ఉపవాసాలు ఉండాలి. ఈ రోజు వదిలి రేపటి నుంచి ఎప్పుడైనా ఈ నెల పూర్తయ్యేంత వరకు వరుసగా ఉండొచ్చు, విడిచిపెట్టి ఉండొచ్చు, వారాంతరంలో ఉండొచ్చు. సౌలభ్యాన్ని బట్టి ఎప్పుడైనా సరే 29 రోజుల్లోపు 6 ఉపవాసాలు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా దీని గురించి కూడా ప్రయత్నం చేయండి. 6 ఉపవాసాలు 60 ఉపవాసాలకు సమానం. ఈ 60 360 మిగతా 5 రోజులు పండుగ దినాలు. అందులో తాగడం, తినడం, అల్లాహ్ అందులో ఉపవాసం ఉండడం హరాం చేశాడు. కాబట్టి ఆ 5 అల్లాహ్ తరపు నుంచి సెలవైన రోజులు. ఈ రకంగా సంవత్సరాంతం పుణ్యం లభిస్తుంది. సోదరులారా, రంజాన్ మాసాన్ని ఎవరైతే అందుకుని తనను తను సంస్కరించుకున్నారో వారు గొప్పవారు, వారు అదృష్టవంతులు, వారు ప్రయోజకులు. అల్లాహ్ తబారక తఆలా ఈ లిస్ట్ లో మనందరినీ చేర్పించుగాక. రంజాన్ మాసం యొక్క పుణ్య ఫలాలు మనందరికీ ప్రసాదించుగాక. మనందరికీ కూడా రంజాన్ మాసంలో మనం చేసినటువంటి ఏవైతే పుణ్యాలు ఉన్నాయో అవి తక్కువగా ఉన్నప్పటికీ కూడా అల్లాహ్ తబారక తఆలా వాటిని స్వీకరించి అందులో మేలుని కల్పించుగాక. ఆమీన్. అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నా సియామనా వ ఖియామనా వ సాలిహిల్ అమాల్. అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నా వ సియామనా వ ఖియామనా వ సాలిహిల్ అమాల్. అల్లాహుమ్మ తఖబ్బల్నా మిన్ సియామినా వ ఖియామినా వ సాలిహిల్ అమాల్. ఆమీన్. దీని తర్వాత మరొక చిన్న అంశం ఇందులో ఉంది. ఈరోజు మనం ఈ మస్జిద్లో ఏ మస్జిద్లో అయితే ఈసారి రంజాన్ చేసుకున్నామో దాని పరిస్థితి ముందు కంటే మెరుగ్గా, ముందు కంటే అల్లాహ్ కారుణ్యంతో చాలా సౌకర్యంగా ఉంది. ఇది అల్లాహ్ మనపై చూపిన కారుణ్యం. చాలా సంవత్సరాల నుండి మన మస్జిద్ని పెంచుకుందామని, విస్తరణ పనులు చేద్దామని మన పెద్దలు, నిర్వాహకులు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ప్రతిదానికి ఒక టైం వస్తుంది. అల్లాహ్ తబారక తఆలా ఈ సంవత్సరం మనలో ఒక ముసల్లి ద్వారా ఆయన చొరవ ద్వారా ఆ పని మొదలు అయింది. స్త్రీల విభాగానికి ఆయన ముందుకొచ్చి ఆయన కుటుంబం తరపు నుండి ఆ బాధ్యతని తీసుకున్నారు. ఆ చొరవతో మన ముసల్లీలందరూ ఏకీభవించారు. మన నిర్వాహకులు కూడా ధైర్యము చేశారు. మన పెద్దలు కూడా ప్రోత్సహించారు. ఫలితంగా అందులో ఇంకా కొన్ని అడుగులు ముందుకెళ్ళాయి. స్త్రీల విభాగం కొత్తగా పునర్నిర్మాణం జరిగింది. మునుపటి కంటే 2 పెద్దది అయింది. అలాగే కింద మగవారి భాగము కూడా పెద్దదైంది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా పాలు పంచుకున్నారు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు. అల్లాహ్ దగ్గర చిత్తశుద్ధితో చేసేటటువంటి పని అల్లాహ్ దగ్గర తక్కువైనా దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఉద్దేశించి గోప్యంగా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టిన వారిని ప్రోత్సహించారు, దువా ఇచ్చారు. అలాగే మరికొంతమందిని ముందుగా పొగిడారు, ప్రశంసించారు. దాని సభాపూర్వకంగా మన పెద్దల తరపు నుంచి, మన జమాత్ తరపు నుంచి, మన నిర్వాహకుల తరపు నుంచి, మన మహిళల విభాగం తరపు నుంచి అల్లాహ్తో దువా చేస్తూ కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, అల్లాహ్ యొక్క గృహం భూమిపై ఎక్కడ ఉన్నా అది అల్లాహ్ యొక్క గృహమే. దాని మీద పెట్టే ఖర్చు అల్లాహ్ దగ్గర గొప్ప పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ బనా లిల్లాహి మస్జిదన్ బనల్లాహు బైతన్ ఫిల్ జన్నah. ఎవరైతే అల్లాహ్ కోసం భూమిపై అల్లాహ్ గృహాన్ని నిర్మిస్తారో అల్లాహ్ స్వర్గంలో వారి కోసం గృహాన్ని నిర్మిస్తాడు. కాబట్టి అల్లాహ్ గృహంలో చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా పాలు పంచుకోవడం అల్లాహ్ కారుణ్యాన్ని పొందడానికి నిదర్శనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చివరికి పిచ్చుక గూడి వంటి చిన్న పరిమాణంలో అయినా సరే అల్లాహ్ గృహాన్ని నిర్మిస్తే, చిత్తశుద్ధి ఉంటే ఆ చిత్తశుద్ధికి అల్లాహ్ తబారక తఆలా పుణ్యాన్ని ఇస్తాడు.
కాబట్టి మేము అల్లాహ్తో దువా చేస్తున్నాము. మొట్టమొదటిగా ఎవరైతే చొరవ చూపించారో ఆ ముసల్లి వారి కుటుంబానికి అల్లాహ్ తబారకు తాలా వారి యొక్క ఇహపర లోకాల్లో వారి యొక్క ఆచరణను స్వీకరించుగాక, మంచి పుణ్యఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ అనండి. అల్లాహ్ తబారకు తాలా వారి సంపదలో సమృద్ధిని ప్రసాదించుగాక, మరి వారికి స్వర్గంలో ప్రవేశాన్ని కల్పించుగాక. వారికి అడుగులో అడుగుగా సహాయాన్ని అందించడానికి మరికొంతమంది ముందుకొచ్చారు. అందులో ఒకరు ఈ మహిళల కోసం సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి, ర్యాంప్ ఏర్పాటు చేయడానికి మన సోదరులు మొహమ్మద్ దరియా గారు మరియు వారి అత్తామామలు షేఖ్ మీరా గారు వారి తరపు నుంచి ఈ ర్యాంప్ బాధ్యతని పూర్తిగా తీసుకున్నారు. ఎంత ఖర్చు అయితే అది మొత్తం వారి తరపు నుంచి దీన్ని నిర్వహణ ఖర్చులు వారు పెట్టుకున్నారు. అల్లాహ్ తబారకు తాలా వారి యొక్క ఈ కార్యాన్ని స్వీకరించుగాక, మరియు వారికి పరలోకంలో మంచి పుణ్యఫలాన్ని ప్రసాదించుగాక, వారిని స్వర్గంలో చేర్పించుగాక, వారికి స్వస్థతని ప్రసాదించుగాక, వారిలో జబ్బుతో ఉన్న వారికి అల్లాహ్ తబారకు తాలా ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. వీరి తర్వాత మస్జిద్ లో మినార్ యొక్క బాధ్యతని మన మస్జిద్ యొక్క నిర్వాహకుల్లో వైస్ ప్రెసిడెంట్ గారు ఆర్ఎంబి మీరా గారు వారు తమ తరపు నుంచి బాధ్యతని తీసుకున్నారు. అల్లాహ్ తబారకు తాలా వారి యొక్క ఈ ఆచరణని స్వీకరించుగాక, మరియు వారి కుటుంబాన్ని అల్లాహ్ తబారకు తాలా రక్షించుగాక, మరియు వారికి శుభాన్ని ప్రసాదించుగాక. అలాగే పరలోకంలో అల్లాహ్ తాలా దీనికి ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదించుగాక, వారిని స్వర్గంలో ప్రసాదించుగాక, వారి కుటుంబాన్ని అల్లాహ్ తబారకు తాలా మేలుతో సమృద్ధి పరచుగాక. అలాగే చాలా మంది ముందుకు వచ్చి అల్లాహ్ మార్గంలో ధన సహాయాన్ని చేశారు. కొందరు పేర్లు చెప్పడానికి ఇష్టపడతారు, కొందరు చెప్పరు. కాబట్టి జమాత్ ముసల్లీలు జమాత్ కోసం చేశారు. అందులో మన పాత ఖబర్స్థాన్ నిర్వహణ కర్తల్లో ఒకరైన మన సుభాన్ గారు వారి కుటుంబం వారి పిల్లల తరపు నుంచి దాదాపు 1,75,000 రూపాయలు ధన సహాయాన్ని మస్జిద్ కోసం అందించారు. మస్జిద్ విస్తరణ పనుల్లో అల్లాహ్ తబారకు తాలా వారి యొక్క ఈ దానాన్ని స్వీకరించుగాక, వారి కుటుంబాన్ని అల్లాహ్ తబారకు తాలా తౌహీద్ మీద స్థిరపరచుగాక, మరియు వారి కుటుంబంలో సమృద్ధిని ప్రసాదించుగాక, పరలోకంలో అల్లాహ్ తాలా స్వర్గాన్ని ప్రసాదించుగాక. అలాగే మన మస్జిద్కి మార్బుల్ కోసం రహమాన్ గారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు తమ తరపు నుంచి స్వచ్ఛందంగా, ఇక్కడ లేరు విజయవాడలో ఉన్నారు, కానీ మస్జిద్కు అయిన మార్బుల్ అంతా ఆయన తన తరపు నుంచి అందించారు. అల్లాహ్ తబారకు తాలా వారి యొక్క ఈ మంచి ఆచరణని స్వీకరించుగాక, వారి యొక్క అల్లాహ్ మార్గంలో ఈ ఖర్చుని స్వీకరించుగాక, మరియు వారికి సమృద్ధిని ప్రసాదించుగాక, మరియు వారిని కూడా తౌహీద్ మీద స్థిరపరచుగాక, మరియు పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించుగాక. అలాగే మన ఒక సోదరులు ఇబ్రాహీం గారు వారి కుటుంబం తరపు నుంచి, వారి సతీమణి తరపు నుంచి చెరో 50,000 ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇలాగే చాలా మంది 40,000, 50,000, కొంతమంది 60,000, 30,000 ఈ రకంగా తమ వంతు తమ స్థాయిని బట్టి అల్లాహ్ యొక్క గృహ విస్తరణ కోసం ఖర్చు చేశారు. అల్లాహ్ తబారకు తాలా వారి యొక్క ఈ దానాన్ని స్వీకరించుగాక, మరియు ఏదైతే అల్లాహ్ తబారకు తాలా చెప్తున్నాడో స్వర్గంలో వారి కోసం నివాసాన్ని ఏర్పాటు చేస్తానని అల్లాహ్ తాలా వీరందరి హక్కులో స్వర్గంలో నివాసాన్ని ఏర్పాటు చేయుగాక. సోదరులారా, వీరే కాకుండా మన జమాత్ బాధ్యతాదారులు, నిర్వాహకులు, మన యువ సోదరులు, అలాగే మన పెద్దలు, వీరందరూ కూడా ఇందులో పాలు పంచుకుని ఉన్నారు. కొంతమంది అయితే వారి సలహాలను కూడా పంచుకున్నారు. వీరితో పాటు మన మచిలీపట్నం పరిసర ప్రాంతంలో ఉండే మస్జిద్ జమాత్ వాళ్ళు, ఉదాహరణకి సల్మాన్ ఫార్సీ మస్జిద్ గడ్డి బజార్ వాళ్ళ జమాత్ తరపు నుంచి ఒక మొత్తాన్ని వాళ్ళ జమాత్ తరపు నుంచి, ముసలీల తరపు నుంచి ఈ మస్జిద్ కోసం దానాన్ని అందించారు. అల్లాహ్ తబారకు తాలా ఆ దానాన్ని స్వీకరించుగాక, మరియు వారందరికీ ఇహపరలోక సాఫల్యాన్ని ప్రసాదించుగాక, పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించుగాక. అలాగే మన మస్జిద్ అహ్లే హదీస్ లైన్ మస్జిద్ పరాస్పేట్ ఆ జమాత్ తరపు నుంచి ముసల్లీలు కూడా స్వచ్ఛందంగా ఒక పెద్ద మొత్తంలో సహాయాన్ని అందించారు. అల్లాహ్ తబారకు తాలా వాటిని కూడా స్వీకరించుగాక. అలాగే మన యొక్క బిఆర్ పేట వాస్తవులు
అలాగే మన యొక్క సొరకోల్ వాస్తవులు ఆ మస్జిద్ వాళ్ళు కూడా వారి తరపు నుంచి చిన్న స్థాయి సహాయాన్ని వారు అందించారు. అల్లాహ్ తబారక తఆలా వాటిని కూడా స్వీకరించుగాక. ఆమీన్. అలాగే మన పొరుగున ఉన్నటువంటి పట్టణం పెడన జమాత్ వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళు దగ్గర నుండి, వాళ్ళ ముసల్లీల నుండి వారిని ప్రోత్సహించు ఒక పెద్ద మొత్తంలో ఈ మస్జిద్ విస్తరణ పనుల్లో పాలు పంచుకునేలా దానాన్ని అందించారు. ఆ దాతలను అల్లాహ్ తబారక తఆలా వారి పుణ్యాల వారి యొక్క మంచి పనులను స్వీకరించుగాక. వారి ఇళ్లలో శుభాన్ని ప్రసాదించుగాక. ఈ పరలోకాల్లో వారికి సాఫల్యాన్ని ప్రసాదించుగాక. వారికి పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించుగాక. మరియు వారికి ఆయురారోగ్యాలతో అల్లాహ్ తబారక తఆలా జీవితాన్ని పూర్తి చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే అక్కడి నుండి గుడివాడ మస్జిద్ ఖుబా వారు, అలాగే అక్కడి నుండి ఉయ్యూర్ మస్జిద్ అహ్లే హదీస్ జమాత్ వారు, మస్జిద్ అబ్దుల్ రహీం ఉయ్యూర్ జమాత్ వారు, మరియు అక్కడి నుండి విజయవాడ సనత్ నగర్ మస్జిద్ ముబారక్ వాస్తవులు ముసల్లీలు, మరియు అలాగే ఏలూరులో మస్జిద్ పెన్షన్ మస్జిద్ మదనీ మస్జిద్ ముసల్లీలు, అలాగే ఖురేషి మస్జిద్ వారు, అలాగే విశాఖపట్నంలో మస్జిద్ రహమానియా వారు, అలాగే అహ్లే హదీస్ మస్జిద్ వారు, వీరందరూ, అలాగే గుంటూరు మస్జిద్ వాసులు, అలాగే ఇంకా మనకు కొన్ని పేర్లు దగ్గరలో దూరంలో చాలా మంది వారి జమాత్ తరపు నుంచి ఆయా మస్జిద్ యొక్క కమిటీ నిర్వాహకులు దగ్గరుండి సహాయాన్ని అందించారు. వారందరి హక్కులో మనం జమాత్ అంతా దువా చేద్దాం. అల్లాహ్ తబారక తఆలా వారి యొక్క ఈ దానాన్ని స్వీకరించుగాక. మరియు అల్లాహ్ తబారక తఆలా దీన్ని ఇహపర లోకాల సాఫల్యానికి సాధనంగా మలుచుగాక. మరియు వారికి పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించుగాక. అలాగే వారిలో ఉండే ఎవరైతే రోగస్తులు ఉన్నారో, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, అల్లాహ్ తాలా వారి అవసరాన్ని పూర్తి చేయుగాక. అలాగే మన తరపు నుంచి ఎవరైనా పేరు విడవబడినా, ఏ జమాత్ అయినా విడవబడినా, ఏదైనా వదిలేసినా, మనస్ఫూర్తిగా వారందరి కొరకు అల్లాహ్కు తెలుసు, మన ఉద్దేశము తెలుసు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మన జమాత్ తరపు నుంచి, మన నిర్వాహకుల తరపు నుంచి, మన మహిళల విభాగం తరపు నుంచి, అందరి తరపు నుంచి, మన యువకుల తరపు నుంచి మనం వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అల్లాహ్తో దువా చేస్తున్నాం. అల్లాహ్ తాలా వీరందరి దానాన్ని స్వీకరించుగాక. వాటన్నిటిని మస్జిద్ కొరకు పూర్తిగా ప్రయోజనం జరిగేలా చూడుగాక. అలాగే అల్లాహ్ దే వల్ల మస్జిద్ విస్తరణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంకొంచెం చిన్న భాగం ఉంది. అది రంజాన్ మాసం సమీపంలో ఉండగా ఎక్కడ అసౌకర్యానికి గురవుతామో అని దాన్ని రంజాన్ తర్వాత చేసే ఉద్దేశంతో దాన్ని పొడిగించడం జరిగింది. ఇన్షాల్లా రంజాన్ తర్వాత మహిళల కోసం ఏదైతే భాగం మిగిలి ఉందో ఆ భాగాన్ని పూర్తి చేసే ఉద్దేశం ఉంది. అందులో వజూఖానా ఉంది, హమామాత్ ఉంది, అలాగే వారి ప్రహరీ ప్రవృత్తి ఉంది. వాటి నిమిత్తము కూడా కాస్తంత ఖర్చు ఉంది. ఇన్షాల్లా ఇంత పెద్ద పని మనం చేసుకున్నాం. అల్లాహ్ దయతో ఆ పని కూడా మనం పెద్ద మనసుతో చేసుకుందాం. అల్లాహ్ తాలాకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అల్లాహ్ తాలా మనందరికీ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. చివరిగా మన జమాతులో ముసల్లీల్లో చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. మనం ఈరోజు అల్లాహ్తో దువా చేస్తున్నాం. అల్లాహ్ తాలా మన దువాని స్వీకరిస్తాడు. అలాగే వేరే నమాజుల్లో కూడా మనం దువా చేయాలి. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి పరీక్షగా అనారోగ్యానికి గురి చేస్తాడు. తోటి విశ్వాసులకి ఈ ఆదేశాన్ని ఇస్తున్నాడు. వారిని పరామర్శించండి, వారి కొరకు దువా చేయండి. మీ దువాల్లో వారి కొరకు మీరు చోటిస్తే అల్లాహ్ తబారక తఆలా వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మరియు మీకు కూడా ప్రతిఫలాన్ని ఇస్తాడు. హదీస్లో ఈ విషయం చెప్పడం జరిగింది. ఒక విశ్వాసి కొరకు దువా చేస్తే ఆ విశ్వాసి కొరకు దువా స్వీకరించడమే కాకుండా దువా చేసే విశ్వాసి కొరకు కూడా అల్లాహ్ తాలా మేలైన భాగాన్ని పంచుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దువా చేయాలి. అలాగే వారి అవసరాలను జమాత్ గుర్తించాలి. ముందుండి వారి పక్కన ఉండి జమాత్ ముసల్లీలతో చెప్పి వారికి సహాయంగా నిలబడాలి. అలాగే మన మహిళా సోదరీమణులందరూ
వారు కూడా వాలంటీర్గా చాలా సహాయ సహకారాలు అందించారు. అల్లాహ్ తబారక తాలా వారికి కూడా సమృద్ధిని ప్రసాదించుగాక, వారికి ఆరోగ్యంలో అల్లాహ్ తాలా సమృద్ధిని ప్రసాదించుగాక. అలాగే సోదరులారా, మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో ముస్లిమేతరులు సోదరులు ఉన్నారు. వారెప్పుడు కూడా మన సంతోషాన్ని, మన యొక్క మంచి వాతావరణాన్ని కోరుకుంటారు. ఇస్లాం కూడా ఇదే ఆదేశిస్తుంది. ఇస్లాం ఎప్పుడు కూడా సమాజంలో శాంతియుతంగా పొరుగువారి హక్కులు నెరవేర్చుతూ, అల్లాహ్కు భయపడుతూ, ఒకరికి ఒకరు సామరస్యంగా మరి ఒకరితో ఒకరు సంతోషాల్ని పంచే విధంగా జీవితం గడపాలని ఆదేశిస్తుంది. ఆ ప్రకారంగానే మనం జీవితాన్ని గడపాలి. ఈ రంజాన్ మనకు ఈ సందేశాన్ని ఇచ్చింది. ఒక నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వదిలిపెట్టకూడదు. వచ్చే 11 నెలలు మళ్ళీ రంజాన్ వరకు దీన్ని కొనసాగించాలి. వదిలేశామా మళ్ళీ మన హృదయాలకు తుప్పు పట్టుకుంటుంది, మళ్ళీ మనం మస్జిద్తో దూరం అయిపోతాం, మన జీవితంలో మళ్ళీ కారుణ్యం లోపిస్తుంది, మన పరిస్థితులు మళ్ళీ ఇక్కట్ల పాలవుతాయి. అలా కాకుండా రోజుకు 5 పూట్ల నమాజు చెయ్యాలి, మస్జిద్తో సంబంధం గట్టిగా ఉంచాలి, ప్రతి ఒక్కరూ ఫజర్ నమాజ్లో రావాలి. బయట సమయాల్లో పనుల్లో ఉంటే బయట చదువుతారు, కానీ ఫజర్ వేళ అందరూ ఇళ్ల దగ్గర ఉంటారు, ప్రతి ఒక్కరూ రావాలి. అలాగే రంజాన్ నెలలో ఏదైతే వర్క్షాప్ యువకులకు నిర్వహించడం జరిగిందో, రంజాన్ తర్వాత ప్రతి ఆదివారం ఫజర్ తర్వాత అరగంట నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా దాని ద్వారా మీరు లాభం పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచాన్ని ఎంత సంపాదించినా ఇది లేకపోతే పరలోకంలో సాఫల్యం లేదు. కాబట్టి దీన్ని కూడా సంపాదించాలి, దీన్ని కూడా పొందాలి. మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం, మీ ప్రయత్నంగా మీరు దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయండి. అల్లాహ్ తబారక తాలా మనందరికీ పండుగ వాతావరణాన్ని, దాని సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు ఈ పండుగని అందరితో కలిసి సంతోషంగా జరుపుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే ఇటువంటి పండుగ వాతావరణాన్ని మనకు ఇంకా చాలా కల్పించుగాక. మనలో వయసులో పైబడి ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అల్లాహ్ తాలా స్వస్థతని ప్రసాదించుగాక, వారికి మెరుగైన వైద్యను అందించుగాక, వారు మరిన్ని రంజాన్లో ఉండగలిగే అవకాశాన్ని ఇవ్వుగాక. అలాగే మన నుండి ఎవరైతే దూరం అయిపోయారో అల్లాహ్ తాలా వారి యొక్క సమాధిలో వారికి ప్రశాంతతనివ్వుగాక, సమాధి శిక్షల నుండి కాపాడుగాక, వారికి స్వర్గంలో ప్రవేశింపచేయుగాక, వారికి మగఫిరత్ చేయుగాక. మన తల్లిదండ్రులకు, మనలో ఉన్న అంగవైకల్యులకు, అలాగే మనలో ఉన్న ఉపవాసం ఉండలేని వృద్ధులకు అందరికీ అల్లాహ్ తబారక తాలా కారుణ్యాన్ని పంచుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్ వ నఫానా బిల్ ఆయాతిల్ దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ మలికున్ బర్రౌఫుర్ రహీమ్ వ రబ్బుల్ హలీమ్. మసీద్ కమిటీ కురోళ్ళు ఇన్షాల్లా దువా ఉంది, ఇంకొంచెం దువా కోసం కూడా మీరు టైం ఇవ్వాలి తప్ప. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా. మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు. వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అర్సలహు బిల్ హఖ్ఖి బషీరన్ వ నదీరా. అమ్మా బాద్. ప్రతి జాతిలో యువకులే ప్రాధాన్యం. వారు సక్రమంగా ఉంటే వారి వల్ల సమాజం చాలా ఉత్తమంగా ఉంటుంది, వారి సేవలు పటిష్టంగా ఉంటాయి. మన సోదరులు ఎలాంటి కష్టాన్ని, ఎలాంటి శ్రమని కోరుస్తున్నారో అది మనం అందరం వాట్సాప్ ద్వారా చూస్తున్నాం. కేవలం ఇక్కడే కాకుండా ప్రతి కుటుంబంలో మన ఈ చిన్న పెద్ద సోదరుల కొరకు తప్పకుండా దువా చేయాలి. ఈరోజు వీరు ఈ స్థితిలో ఉన్నారు, రేపు పెద్దవారై ఇంకా పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. రాత్రంతా వీరు జాగారం చేసి అల్లాహ్ గృహాన్ని శుభ్రం చేశారు, వాటిని సుగంధ ద్రవ్యాలతో పరిశుభ్రం చేశారు, అలాగే సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఈ టెంటులు వేశారు. ప్రతి ఒక్కరి కోసం వారు అహర్నిశలు శ్రమించారు. అల్లాహ్ తబారక తాలా వారి యొక్క శ్రమని చూస్తున్నాడు. అల్లాహ్ తాలా వారి శ్రమని తప్పకుండా స్వీకరించుగాక, వారి అవసరాలను అల్లాహ్ తబారక తాలా తీర్చుగాక, మరియు వారిని మెరుగైన స్థితిలో అభివృద్ధి చెందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వారి హక్కులో ఏదైతే బాధ్యతలు ఉన్నాయో కుటుంబం తరపు నుంచి, సమాజం తరపు నుంచి, మస్జిద్ తరపు నుంచి
తౌహీద్ పరంగా, దీన్ పరంగా ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల్లో వారిని నిష్ణాతులుగా చేయుగాక. మరియు వారి ఈ స్థితిలో నిష్ఠగా ప్రయత్నం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరినీ షిర్క్ నుండి కాపాడుగాక. సహీ అఖీదా మీద స్థిరపరచుగాక. మనందరి మధ్య ఐకమత్యాన్ని, ఐక్యతని అల్లాహ్ తఆలా బలోపేతం చేయుగాక. ఇన్నల్లాహు మలాయికతు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. వసల్లి అలా జమీల్ అంబియాయి వల్ ముర్సలీన్ వల్ మలాయికతుల్ ముఖర్రబీన్ వల్ ఖులఫాయిర్ రాషిదీన్. عباد الله رحمني ورحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون واذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أعلى وجل أكبر. సోదరులారా, మరికొన్ని క్షణాలు దువా చేసుకుని ఇన్షాల్లా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇక్కడ నుండి మనం సెలవు. ఆమీన్ అనండి. తెలియని చోట ప్రశాంతంగా ఉండండి. మన దువాలో మనం అందరి కోసం దువా చేయాలి. పొరపాటున ఎవరైనా విడవబడినా మనస్ఫూర్తిగా నియత్ అల్లాహతో ఉంది కాబట్టి వారి హక్కులో తప్పకుండా దువా ఉంటుంది. దీనికంటే ముందు ఒక చిన్న పని. నేను మస్జిద్ ప్రెసిడెంట్ గారు దాదాభాయిని మరియు అజీజుల్లా మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి మన సోదరులు చివరి 3 రోజుల్లో తరావీ చదివి వినిపించారు. పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. చాలా చక్కగా ఖురాన్ వినిపించారు. మనం అందరం కూడా విన్నాము, దువాలు కూడా ఇచ్చాము. ఈ సందర్భంగా జమాత్ తరపు నుంచి ఒక చిన్న హదియా మన పెద్దలు వారికి అందిస్తారు. నేను హాఫీజ్ మొహమ్మద్ షారిక్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారి పెద్దల చేతుల మీదుగా దీన్ని స్వీకరించుగాక. आप दोनों इधर आइए. దువా కూడా ఇవ్వండి. ఖురాన్ యాద్ చేయడం పెద్ద విషయం, కంఠస్థం. అది వారి హృదయాల్లో పదిలంగా ఉండాలి, అందరికీ వినిపించగలగాలి. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. اللهم إنك أنت الله لا إله إلا أنت الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. آمين. ربنا اغفر لنا وتب علينا إنك أنت التواب الغفور. آمين. لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين. آمين.
اللهم إنك عفو تحب العفو فاعف عنا. اللهم إنك عفو تحب العفو فاعف عنا. اللهم إنك عفو تحب العفو فاعف عنا. آمين. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا. أنت مولانا فانصرنا على القوم الكافرين. اللهم إنا نجعلك في نهورهم ونعوذ بك من شرورهم. اللهم إنا نجعلك في نهورهم ونعوذ بك من شرورهم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم. ربنا تقبل منا صيامنا وقيامنا وصالح الأعمال. اللهم اجعلنا من التوابين واجعلنا من المتطهرين. اللهم اجعلنا من المسلمين. اللهم اجعلنا من المؤمنين. اللهم اجعلنا من المتقين. اللهم اجعلنا من المفلحين الذين هم في صلاتهم خاشعون. ربنا اغفر لنا ولوالدينا وللمؤمنين يوم يقوم الحساب. رب اغفرهم وأنت خير الراحمين. رب ارحمهما كما ربياني صغيرا. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم نسألك الهدى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم عافنا في بدننا. اللهم عافنا في سمعنا. اللهم عافنا في بصرنا. اللهم إنا نعوذ بك من منكرات الأخلاق والآمال والأهواء والأدواء ومن سيء الأسقام. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم أجرنا من النار. اللهم أجرنا من النار. اللهم أجرنا من النار. آمين. ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما إنها ساءت مستقرا ومقاما. اللهم أجرنا من النار. اللهم أجرنا من النار. اللهم أجرنا من النار. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم اغفر لنا وارحمنا وأنت خير الراحمين. اللهم اغفر لنا وارحمنا وأنت خير الراحمين. اللهم اغفر لنا وارحمنا وأنت خير الراحمين. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب.
اے اللہ ہمارے گناہوں کو معاف فرما دے۔ آمین اے اللہ ہمارے چھوٹے موٹے اعمال کو تو قبول فرما۔ اے اللہ ہمارے روزوں کو قبول فرما، ہمارے تراووں کو قبول فرما، ہمارے قرآن کی تلاوت کو قبول فرما، قرآن کی تلاوت کے سماعت کرنے کو قبول فرما۔ آمین اے اللہ ہم میں اٹک اٹک کے قرآن کو پڑھنے کی جستجو جنہوں نے کی کوشش کی، اے اللہ ان کے کوشش کو قبول فرما، آمین ان کو دگنا اجر نصیب فرما۔ اے اللہ ہمارے ذکر کو قبول فرما، اے اللہ ہمارے استغفار کو قبول فرما، اے اللہ ہماری دعاؤں کو قبول فرما۔ ہم میں جو محتاج لوگ ہیں ان کے محتاجیوں کو دور فرما، ان کے ضرورتوں کو پورا فرما۔ اے اللہ ہمارے والدین کو جو زندہ ہے اے اللہ ان کو صحت عطا فرما، آمین جو مرحوم ہو چکے تیرے پاس آ چکے ہیں ان کو عذاب قبر سے بچا، ان کو قبر میں راحت پہنچا اور جنت میں جنت نصیب فرما۔ اے اللہ ان کو ہمیں جنت میں مل کے رہنے کی نصیب عطا فرما۔ آمین اے اللہ ہمیں ان کے لیے ولد صالح یدعو لہ، ان کے گزر جانے کے بعد ان کے حق میں دعا کرنے والے، ان کے اچھے کاموں کو جاری رکھنے والے، صدقے جاریہ بننے والے توفیق عطا فرما۔ اے اللہ ہم میں ہمارے عورتیں جو ہمارے رمضان کے روزے رکھنے کے لیے محنتیں کی ہے، کھانا بنائی ہے اور خود عبادت کے لیے وقت نکالی، ان کی نیندیں کم ہو گئی ہے، ان کی تھکاوٹ زیادہ ہو گئی ہے، ان کے صحتیں بھی بگڑ گئی ہے، لیکن یہ سب تیری رضا کے لیے ہے۔ اے اللہ ان کے محنتوں کو تو قبول فرما، ان کے صحتوں میں برکت عطا فرما، ان کی خوشیوں کو دگنا کر دے، ان کے بچے ان کے اطاعت کرے، ان کے بچے ان کے آنکھوں کے ٹھنڈک بنے، ان کے گھر والے ان کے ساتھ محبت کرے، ان کے ساتھ اچھا برتاؤ کرے، ان کی عزت کرے، ان کے ساتھ اچھا رشتہ نبھائے۔ اے اللہ ہم میں بزرگ لوگ بڑے لوگ ہیں جن کا احترام کرنے کی توفیق بچوں کو عطا فرما، ہم میں جو بچے ہیں ان پر شفقت برتاؤ کرنے، ان پر رحم کرنے کی توفیق بڑوں کو عطا فرما۔ اے اللہ ہم میں نوجوان ہیں جن کی جوانی تیرے پاس بہت قدر ہے، تیرے پاس اس کا سوال ہے، ہم میں ہر نوجوان کو تیری راہ میں جوانی خرچ کرنے کی توفیق نصیب فرما، تیرے گھر کی خدمت میں جوانی خرچ کرنے کی توفیق عطا فرما، تیری عبادت میں جوانی خرچ کرنے کی توفیق عطا فرما، تقوی کے ساتھ زندگی گزارنے میں جوانی خرچ کرنے کی توفیق عطا فرما۔ ان کے مستقبل کو سدھار دے، جس میں کئی لوگ پڑھے لکھے ہوئے بچے ہیں، روزی روٹی کے لیے انتظار میں ہیں، نوکری کے لیے انتظار میں ہیں، تیرے پاس خزانوں کی کمی نہیں، انہیں اچھے جاب لگوا دے، ان کو اچھی روزی نصیب فرما دے، ان کے کاروبار میں برکت عطا فرما دے، ان کے کمزوریوں کو دور فرما دے، گھر کے لیے یہ ذمہ دار بنا دے، گھر کے ماں باپ کے لیے آنکھوں کے ٹھنڈک بنا دے اور ان کے کاموں میں برکت عطا فرمائے، سوسائٹی کے لیے سماج کے لیے یہ نمونہ بنے اور سوسائٹی کے لیے یہ فائدہ مند ہو سکے، یہ جوان ذمہ داریوں کو نبھا سکے اور اللہ کے گھر کی طرف ہمیشہ ان کے قدم کو آگے بڑھاتے رکھے۔ اے اللہ ان کے کاموں میں برکت عطا فرما۔ اے اللہ ہمیں جو لوگ بیمار ہیں ان کو چنگا کر دے، ان کو شفا دے۔ بعض لوگ ایسے بھی ہیں بہت مریض حالت میں ہیں جن کے حالات بالکل نازک ہے، جن کے علاج کی بہت ضرورت ہے، جن کے کئی معاملات ہیں، جن کے آرگانس مار کھا چکے ہیں اور وہ زندگی اپنے ہاتھ میں پکڑ کر گزرتے ہیں۔ اے اللہ ان کو صحیح شفا ملے، ان کو صحیح علاج ملے، ان کو صحیح مدد مل سکے، ایسے راستے کھلوا دے، وہاں تک ذرائع پہنچا دے، وہاں تک ان کی پہنچ کر دے اور ایک دوسرے کے دل میں محبت الفت ڈال دے۔ اے اللہ ہمارے جماعت کو مضبوط فرما، اے اللہ ہمارے جماعت کے اندر اختلافات کو دور کر دے، ہمارے معاملات اگرچہ کہ ذاتی الگ الگ ہو لیکن جب مسجد آتے ہیں، جماعت کی بات آتی ہے تو ہم سب ایک صف والے ہیں اور ایک جماعت والے ہیں، ایک دل والے ہیں، ایک جسم کی طرح ہے۔ ہم تیرے لیے، تیری رضا کے لیے ایک دوسرے سے جڑ جانے اور ایک دوسرے کے ساتھ مل کر کھڑے رہنے کی توفیق نصیب فرما اور ہم نمازوں کے ذریعے تیرے گھر کو آباد رکھنے کی توفیق نصیب فرما۔ اے اللہ یہاں تک ہم پہنچے ہیں جس کے پیچھے بہت محنتیں ہیں، نوجوان بچوں کی محنتیں ہیں، ذمہ داروں کی محنتیں ہیں، ان کے پیچھے بڑے بزرگ لوگوں کے مشورے ہیں۔
اے اللہ ان سب کو تو جزائے خیر عطا فرما. تیرے گھر کی خدمت کرنے والے نوجوان بچوں کو اے اللہ ان کی خدمت قبول فرما, ان کو خوشیاں نصیب فرما, اچھے بچیوں سے شادی فرما, ان کے گھر دیندار بنا دے, دینی مزاج لڑکیوں سے لڑکوں کو شادی فرما, اور لڑکیوں کے لیے دینی مزاج کے لڑکوں سے شادی فرما, اور سوسائٹی میں ان کی عزت ہو, بااخلاق زندگی ہو, دوسرے گھروں کے لیے نمونے دار ہو. اس کی توفیق عطا فرما. اے اللہ ہم کچھ دعائیں کر نہیں سکتے ہیں, ہمارے اندر کوئی لوگ کھوسٹ ہے, کوئی کمزور ہے, لنگڑے ہے, لولے ہے, کوئی روزے دار نہیں ہے. اے اللہ سب کو تو معاف کر دے اور سب کو ثواب برابر دے, سب کو بڑھا کر ثواب دے, سب کو کمی میں برکت عطا فرما, سب کو تیرے راہ میں خرچ کرنے کی توفیق نصیب فرما. ہمیں علم دین سے آشنا ہونے کی توفیق دے, شریعت کا علم سیکھنے کی توفیق دے. ذمہ داروں کو بھی, نوجوانوں کو بھی, مصلیوں کو بھی, سب لوگوں کو, عورتوں کو بھی, اور جو عورتوں کے خواتین کے ہفتہ واری اجتماعات میں جو شریک ہوتے ہیں ان کے گھر بارونق بابرکت بنا دے, ان کی تعلیم سے لوگوں کو فائدہ پہنچا, ان کے بچوں کی اچھی تربیت کرنے کی توفیق نصیب فرما. ہمارے بچوں کو دین کی راہ میں استقامت عطا فرما. اے اللہ کئی چیزیں مانگنے کی ہے, ہم مانگ نہیں سکتے ہیں, تو جانتا ہے, دلوں کی بات کو تو جانتا ہے, کس وقت کیسی ضرورت رہتی ہے, وہ ساری چیزیں ہم تجھ سے مانگتے ہیں. ہم ایسی دعا کرتے ہیں جو پیارے نبی صلی اللہ علیہ وسلم نے سکھایا, اللہم انا نسألک ما سألک من نبیک محمد صلی اللہ علیہ وسلم. اے اللہ ہم وہ تمام بھلائیاں مانگتے ہیں جو اللہ کے رسول اپنی زندگی میں, ساری زندگی میں تجھ سے بھلائیاں مانگے ہیں, وہ ساری بھلائیاں ہمیں نصیب فرما. وہ اللہ میمو آ منچی انیٹنی آشوال కొరుతున్నాం, ఏదైతే ప్రవక్త గారు వారి జీవితం మొత్తంలో నీతో కోరారో అవన్నీ మా కొరకు నువ్వు ప్రసాదించు. اے اللہ ہم وہ تمام برائیوں سے تیری پناہ طلب کرتے ہیں جو برائیوں سے تیرے నబీ نے ان کی ساری زندگی میں పనాహ తలబ్ కి. ఆ చెడులన్నిటి నుండి, చెడు గుణాలు, చెడు లక్షణాల నుండి మేము నీ శరణు కోరుతున్నాం. ఏదైతే ప్రవక్త గారు పూర్తి జీవితంలో అటువంటి చెడుల నుండి శరణు కోరారు, ఈ దువాతో మేము మిగిలి ఉన్నటువంటి మా అవసరాలన్నీ నీ ముందు పెడుతున్నాం. ఓ అల్లాహ్ మా అవసరాలు తీర్చు. آمین ثم آمین. ربنا تقبل منا انك انت السمیع العلیم. اللہ ہمیں استقامت عطا فرما, رمضان کے بعد بھی جو عادتیں ہم میں ہوئی ہے اس پہ, اور شوال کے روزے رکھنے کی توفیق عطا فرما. جو لوگ شرعی عذر کی وجہ سے روزہ نہیں رکھ سکے, مسافر کی وجہ سے یا کوئی اور عذر کی وجہ سے نہ رکھ سکے, ان کو روزے پورے کرنے کی توفیق نصیب فرما. آمین ثم آمین. ربنا تقبل منا انك انت السمیع العلیم. وسلام علی المرسلین والحمد للہ رب العالمین.